డెలివరీ అయిన తర్వాత బ్లీడింగ్ ఎన్ని రోజుల వరకు అవుతుంటుంది మేడం అని అడుగుతూ ఉంటారు. దిస్ ఇస్ డాక్టర్ లీలా, గైనకాలజిస్ట్ ఫ్రమ్ కడప. డెలివరీ అయిన తర్వాత బ్లీడింగ్ అనేది టిల్ 6 వీక్స్ దాకా అవ్వచ్చు అనమాట. అంటే ఫస్ట్ ఇనిషియల్ 4 డేస్ అప్పుడు రెడ్డిష్గా అవుతుంది. ఆఫ్టర్ 4 డేస్ అంటే 4 డేస్ టు 1 వీక్ దాకా బ్రౌనిష్ కలర్గా అవుతుంది అనమాట. అంటే మనకు డెలివరీ అయిన తర్వాత గర్భసంచి పొర ఎండోమెట్రియం అనేది షెడ్ ఆఫ్ అయిపోయి ఇలా బ్లీడింగ్గా వస్తుంది. అదే ఆఫ్టర్ 1 వీక్ తర్వాత అయితే ఎల్లోయిష్గా అలా వస్తుంది అనమాట. ఎప్పుడు మనము డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అంటే మీకు ఎప్పుడైతే స్మెల్ వస్తుంటుందో, ఎప్పుడైతే ఫీవర్ అనేది ఉంటుందో, ఎప్పుడైతే హెవీ బ్లీడింగ్ క్లాట్స్గా పడుతుందో అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలన్నమాట. ఈ బ్లీడింగ్ అనేది డిపెండ్స్ ఆన్ పర్సన్ అనమాట. అందరికీ 6 వీక్స్ అవ్వాలని లేదు. సో వేరియేషన్ అనేది ఉండొచ్చు అనమాట వాళ్ళ బాడీని బట్టి. కొంతమందికి ఎర్లీగా కూడా స్టాప్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. డెలివరీ అయిన తర్వాత బ్లీడింగ్ ఎన్ని రోజుల వరకు అవుతుంటుంది మేడం అని అడుగుతూ ఉంటారు. దిస్ ఇస్ డాక్టర్ లీలా, గైనకాలజిస్ట్ ఫ్రమ్ కడప. డెలివరీ అయిన తర్వాత బ్లీడింగ్ అనేది టిల్ 6 వీక్స్ దాకా అవ్వచ్చు అనమాట. అంటే ఫస్ట్ ఇనిషియల్ 4 డేస్ అప్పుడు రెడ్డిష్గా అవుతుంది. ఆఫ్టర్ 4 డేస్ అంటే 4 డేస్ టు 1 వీక్ దాకా బ్రౌనిష్ కలర్గా అవుతుంది అనమాట. అంటే మనకు డెలివరీ అయిన తర్వాత గర్భసంచి పొర ఎండోమెట్రియం అనేది షెడ్ ఆఫ్ అయిపోయి ఇలా బ్లీడింగ్గా వస్తుంది. అదే ఆఫ్టర్ 1 వీక్ తర్వాత అయితే ఎల్లోయిష్గా అలా వస్తుంది అనమాట. ఎప్పుడు మనము డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అంటే మీకు ఎప్పుడైతే స్మెల్ వస్తుంటుందో, ఎప్పుడైతే ఫీవర్ అనేది ఉంటుందో, ఎప్పుడైతే హెవీ బ్లీడింగ్ క్లాట్స్గా పడుతుందో అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలన్నమాట. ఈ బ్లీడింగ్ అనేది డిపెండ్స్ ఆన్ పర్సన్ అనమాట. అందరికీ 6 వీక్స్ అవ్వాలని లేదు. సో వేరియేషన్ అనేది ఉండొచ్చు అనమాట వాళ్ళ బాడీని బట్టి. కొంతమందికి ఎర్లీగా కూడా స్టాప్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. డెలివరీ అయిన తర్వాత బ్లీడింగ్ ఎన్ని రోజుల వరకు అవుతుంటుంది మేడం అని అడుగుతూ ఉంటారు. దిస్ ఇస్ డాక్టర్ లీలా, గైనకాలజిస్ట్ ఫ్రమ్ కడప. డెలివరీ అయిన తర్వాత బ్లీడింగ్ అనేది టిల్ 6 వీక్స్ దాకా అవ్వచ్చు అనమాట. అంటే ఫస్ట్ ఇనిషియల్ 4 డేస్ అప్పుడు రెడ్డిష్గా అవుతుంది. ఆఫ్టర్ 4 డేస్ అంటే 4 డేస్ టు 1 వీక్ దాకా బ్రౌనిష్ కలర్గా అవుతుంది అనమాట. అంటే మనకు డెలివరీ అయిన తర్వాత గర్భసంచి పొర ఎండోమెట్రియం అనేది షెడ్ ఆఫ్ అయిపోయి ఇలా బ్లీడింగ్గా వస్తుంది. అదే ఆఫ్టర్ 1 వీక్ తర్వాత అయితే ఎల్లోయిష్గా అలా వస్తుంది అనమాట. ఎప్పుడు మనము డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అంటే మీకు ఎప్పుడైతే స్మెల్ వస్తుంటుందో, ఎప్పుడైతే ఫీవర్ అనేది ఉంటుందో, ఎప్పుడైతే హెవీ బ్లీడింగ్ క్లాట్స్గా పడుతుందో అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలన్నమాట. ఈ బ్లీడింగ్ అనేది డిపెండ్స్ ఆన్ పర్సన్ అనమాట. అందరికీ 6 వీక్స్ అవ్వాలని లేదు. సో వేరియేషన్ అనేది ఉండొచ్చు అనమాట వాళ్ళ బాడీని బట్టి. కొంతమందికి ఎర్లీగా కూడా స్టాప్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.